ఎక్కడ అనేది పక్కన పెట్టేసి అసలు ఒక మనిషికి నార్మల్గా బాగా సంపాదిస్తూ లైక్ అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నప్పుడు మినిమం ఎన్ని ప్లాట్లు ఉండాలి ఒక్కొక్క మనిషికి? మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు, అది వాళ్ళ తాహతకు మించి. బేసిక్గా ఒకటా రెండా మూడా పిల్లలు పెద్దగా అయ్యే టైం వరకు ఎన్ని కొనుక్కొని పెట్టుండాలి? ఈ ప్రతిదీ అండి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే, మన ఆదాయాన్ని బట్టి పిల్లలకి ఎడ్యుకేషన్కి, మ్యారేజెస్కి ఒక్కొక్కటి రెండు తీసి పెట్టచ్చు. ఇద్దరు ఉంటే ఒక 3-4 ప్లాట్లు ఉండొచ్చు. ఆ ఫ్యూచర్లో మనము సిటీ అవుట్స్కట్స్లో కొంచెం పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్న ఏరియాలు ఉన్నాయి, ఒక ఫామ్ ల్యాండ్ కావాలనుకుంటున్నాం, అట్లా ఒకటి తీసుకోవచ్చు. దానికి ఎంత సంపాదించినా తక్కువే అండి, ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత పెరిగేది ల్యాండ్ మీదనే, ఎంతో కొంత ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఒక పర్సన్ ఖాళీగా ఉన్నా కూడా నేను ఒక లెక్క చెప్పేదాన్ని, 15 లక్షలు ఉంది ప్లాట్ కాస్ట్, ఎవ్రీ 2.5 yearsకి డబుల్ అవుద్దని చెప్తాను. 10 yearsలో ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్లో కనీసం 4 times పెరుగుతుంది. ఒక 10 years మనం ఒక ల్యాండ్ తీసుకుని హోల్డ్ చేయగలిగితే అట్లీస్ట్ 4 times పెరుగుతుంది. అంటే 2.5 years అంటే 30 months, 30 monthsలో డబుల్ అవుతుంది. 30 months డివైడెడ్ బై 15 lakhs వేయండి, ఆల్మోస్ట్ 60,000 రూపీస్ వస్తుంది. అంటే మనము ఒక 60,000 రూపీస్ సంపాదించాలంటే కష్టపడి రోజుకి 8 గంటలు పని చేస్తున్నారు చాలా వరకు కూడా. మరి అదే మనం డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన దాని మీద నెలకు 60,000 యాడ్ అవుతుంది అంటే ఆలోచించండి. 10 ల్యాండ్స్ ఉంటే ఒక 6 లక్షల రూపాయలు ప్రతి నెల మీకు యాడ్ అవుతున్నట్టే. ఎప్పుడు వరకు యాడ్ అవుతుంది? ఇప్పుడు నేను చెప్పింది గజం 10,000దే, 150 గజాల ప్లాట్ అంటే 15 లక్షలు. అంటే గజం 10,000ది రేపు ఈ 4th సిటీ లాంటివి రీజనల్ రింగ్ రోడ్స్ కంప్లీట్ అయ్యి అవుట్స్కట్స్ సిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ మనకు నేమ్స్ కావచ్చు, మన వెస్ట్ వైపు తీసుకుంటే సెజ్జులు వచ్చేసాయి, సెజ్జులు, ఇప్పుడు ఇటు షాబాద్ కావచ్చు, అన్ని కూడా రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసి కొత్తవి కూడా చాలా సెజ్ కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు 10,000 ఉన్నది, ఆ టైంకి ఆబ్వియస్ రూపాయలు 1 లక్ష వేసుకోండి, ఒక 10 ఏళ్ళుగా 20 ఏళ్ళు పెట్టుకోండి, 1,00,000 రూపాయలు అయ్యేంత వరకు పెరుగుతూనే ఉంటది. కాబట్టి ఎంత తీసుకోగలిగితే అంత.